యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ప్రతి మానవుడు పాప స్వభావం ధరించాడు. ప్రతి మానవ యొక్క స్వభావం పాపమే. ఎందుకంటే దేవుని వాక్యంలో మరి హృదయం ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యం చూస్తాం. దాన్ని బట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేసిన వ్యక్తి. పాపం చేయకపోయినను పాపం స్వభావం కలిగి ఉంటాడు. మరి కొంతమంది అయితే మరి బయటికి యొక్క స్వభావం బయటికి కనబడదు, కానీ అంతరంగ స్వభావం చూస్తే పాప స్వభావమే వాళ్ళు ఉంటుంది. అయితే ఈ పాప స్వభావానికి మరి యేసు రక్తం మాత్రమే పరిష్కారము. ఎవరైతే యేసు రక్తం నమ్ముతారో, యేసుపడిన పాపాల గురించి చనిపోయిన నమ్ముతారో, దేవుడు మనకు క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడు? మరి చేసిన ప్రతి పాపం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా, నేను పాపని, నేను క్షమించు, నన్ను కడిగి శుద్ధి చేయంటే ఆయన కడిగి శుద్ధి చేస్తాడు. మరి హృదయమంతుడితో చేసిన ప్రతి పొరపాటు పాపను అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. చేసిన పాప నిమిత్తం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి చేసిన తప్పు పాపమని గ్రహింపు ఉండాలి. అదే పశ్చాత్తాపం. అటువంటి వారిని దేవుడు క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసునిగా చేసి వాళ్ళు మరణించినా లేదా రెండవ రాకడ వచ్చినా దేవుని దగ్గర చేరుకుంటారు. గమనించండి, ఇంకను మీరు మారు మనసు పొందకుండా పాప క్షమాపణ లేకుండా ఉంటే కనుక పరిశుద్ధ పట్టణంలోకి చేరుకోలేరు, నీతి నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి గమనించండి, సిద్ధపడండి. దేవుడు మేము పరిశుద్ధపరుస్తాడు. దేవుని దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చి మీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధ పట్టణాన్ని మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ పట్టణం యుగయుగములు ఉంటుంది, నరకం కూడా యుగయుగాలు ఉంటుంది. మీరు పరిశుద్ధ పట్టణంలోకి వెళ్తే యుగములు దేవునితో జీవిస్తారు. నరకంలోకి వెళ్తే అగ్ని అరదు, పురుగు చావదు. అక్కడ ఎప్పుడు ఏడుపును పండ్లు కొరటే ఉంటుంది. అది కూడా యుగయుగములు ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. సమయం దాటిపోవచ్చినది. మరి విపత్తులు భయంకరమైనవి రాబోతున్నవి. వాటికన్నా ముందు విరక్షణ మరమర్చి పొంది ఉంటే కనుక ఒకళ్ళ దినమన విపత్తులు మరణించినా కూడా దేవుని దగ్గర మీరు చేరుకుంటారు. లేనిలా నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోతారు. దేవుడి మాటలు దీవించాల్సి కాక ఆమె.